కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణ తరపున కిషన్ రెడ్డికి మరోసారి చోటు దక్కింది. దీనిపై కిషన్ రెడ్డి సతీమణి కావ్య కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె ప్రధాని మోడీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కిషన్ రెడ్డికి ఏ బాధ్యత ఇచ్చినా న్యాయం చేస్తారని ధీమా వ్యక్తం చేస్తున్న కిషన్ రెడ్డి సతీమణితో మా ఢిల్లీ ప్రతినిధి శిరీష్ ఫేస్ టు ఫేస్. రెండోసారి బాధ్యతలు చేపట్టబోతున్న కిషన్ రెడ్డి గారు సతీమణి మనతో ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలా ఫీల్ అవుతున్నాం? రెండోసారి క్యాబినెట్ మినిస్టర్ అవుతున్నారు. రాష్ట్రంలో కూడా బీజేపీని 8 స్థానాలకు తీసుకొచ్చారు. చాలా అట్టడుగు స్థాయి నుంచి కూడా బీజేపీని డెవలప్ చేస్తున్నారు. చాలా సంతోషంగాను ఇంకా చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే కిషన్ రెడ్డి గారికి అనుకోకుండా 3 పోర్ట్ఫోలియోలతో ఆయన కేంద్ర క్యాబినెట్లో మినిస్టర్గా ఉన్న తర్వాత మరి 6 నెలల క్రితం కిషన్ రెడ్డి గారికి అధ్యక్ష పదవి ఇవ్వడం జరిగింది. అయినా కూడా కిషన్ రెడ్డి గారు మరి తన మంత్రి పదవిని నిర్వహిస్తూ కూడా సమర్థవంతంగా తెలంగాణలో తన అధ్యక్ష పదవిని నిర్వహించడం వలన మరి ఎప్పుడు రాని విధంగా తెలంగాణలో 8 మంది ఎమ్మెల్యేలను కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గెలిపించడం జరిగింది. ఎలా ఫీల్ అవుతున్నారు? ఏం ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు? చాలా సంతోషంగా గర్వం ఉంది. ఎక్స్పెక్టేషన్స్ అంటూ ఏమీ లేవు. కిషన్ రెడ్డి గారికి ఏ బాధ్యత ఇచ్చినా కూడా 100% ఆయన దానికి జస్టిస్ చేస్తారని నేను. రాష్ట్రంలో బీజేపీ కూడా 8 స్థానాలు అసెంబ్లీ గెలిచింది. ఇప్పుడు 8 స్థానాల్లో లోక్సభ పర్ఫార్మెన్స్ కూడా డబల్ పర్ఫార్మెన్స్ ఉంది. ఇంకా ఓటు శాతం కూడా పెరిగింది. అంటే రాబోయే రోజుల్లో మీరేమైనా పాలిటిక్స్లో వచ్చే అవకాశం ఉందా? లేకపోతే కిషన్ రెడ్డి గారికి సంబంధించి మీరు ఎలా సహాయం చేయబోతున్నారు? తప్పకుండా ఇప్పుడు తెలంగాణ ప్రజలు కూడా బీజేపీ మీద చాలా నమ్ముతున్నారు. అంటే కేంద్రంలో మరి మోదీ గారు చేస్తున్న డెవలప్మెంట్ చూసి, ఆయన తెలంగాణకు చేసిన డెవలప్మెంట్ చూసి ప్రజలందరూ కూడా మోదీ గారి వైపు, బీజేపీ వైపు ఇవాళ మరి చాలా హోప్స్ పెట్టుకొని చూస్తున్నారు. ఖచ్చితంగా 2029లో నేను మా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని నమ్ముతున్నాను. ఇంకా విషయానికి వస్తే నేను ఇప్పుడు పాలిటిక్స్లోకి వచ్చే ఉద్దేశం అయితే ఏది లేదు. మీరు ప్రచారం సందర్భంగా కూడా ప్రజల నుంచి మీరు కూడా ప్రచారం విస్తృతంగా చేశారు, చాలా తిరిగారు. అంటే గతంలో లేనంతగా కూడా ప్రజల నుంచి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఎదురైనాయి మీకు? అంటే ఏం చేయమని చెప్పేసి అడిగారు ప్రజలు ఎక్కువ? అంటే చాలా నిజంగా చెప్పాలంటే కిషన్ రెడ్డి గారు చేసిన డెవలప్మెంట్ చూసి ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. మళ్ళీ ఈసారి కూడా కిషన్ రెడ్డి గారే ఎంపీగా గెలవాలి, మళ్ళీ ఆయన మినిస్టర్ అవ్వాలి అని చాలామంది కోరుకున్నారు. చాలా పాజిటివ్గా అనిపించింది, చాలా సంతోషంగా అనిపించింది. అంటే కిషన్ రెడ్డి గారు ఏ బాధ్యత ఇచ్చినా మరి ఖచ్చితంగా చాలా హార్డ్ వర్క్ చేసి నిర్వహిస్తారని మరి ప్రజల్లో చూసిన రెస్పాన్స్ చూశాక అర్థమయ్యింది. ప్రజలు సీఎంగా చూడాలనుకుంటున్నారు, దానికి మీరు ఎలాంటి సహకారం ఇవ్వబోతున్నారు? తప్పకుండా మరి కేంద్రం ప్రభుత్వం చేసిన డెవలప్మెంట్ మరి చెప్పాను కదా, తెలంగాణకు కూడా చాలా డెవలప్మెంట్ చేసిన వల్ల ప్రజలందరూ కూడా మరి బీజేపీ ప్రభుత్వం వస్తే ఇంకా తెలంగాణ బాగుపడుతుంది అనే ఖచ్చితంగా నమ్మకంతో ఆశతోటి ఉన్నారు. ఖచ్చితంగా మేము ఫామ్ చేస్తాం. అట్లాగే మరి కిషన్ రెడ్డి గారికి సీఎం అని అంటే నేను ఇప్పుడే చెప్పలేను. ఇంకా నేను ఏ బాధ్యత కిషన్ రెడ్డి గారికి ఇచ్చినా కూడా నేను నా వైపు నుంచి ఆయనకి 100% తప్పకుండా సహాయం చేస్తాను. సో ఇది మొత్తం మీద కూడా రాష్ట్రంలో బీజేపీ అభివృద్ధి చెందుతోంది. బీజేపీ అభివృద్ధి చెందడంతో పాటుగా 2029కి వచ్చేపాటికి ఎన్నికలు అంటే 28 ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించే దిశగా ముందుకు వెళ్తోంది. కిషన్ రెడ్డి గారికి రెండోసారి మంత్రి పదవి రావడం పట్ల సంతోషం కూడా వ్యక్తం చేస్తున్నాను. ఆయన మరింత అభివృద్ధి చెందాలి. ఏ పోర్ట్ఫోలియో ఇచ్చినప్పటికీ కూడా బాధ్యత సమర్థవంతంగా చేపట్టి ప్రజల ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యే విధంగా కూడా కృషి చేస్తారని చెప్పేసి కూడా ఆయన సత్యమని చెప్తున్నారు. కోర్టు స్టూడియో.